హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బుక్ కవర్‌తో ఎంతో అందమైన ఆర్టిఫిషియల్ డోర్ తోరణ్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా బావుంటుంది చూడడానికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ దండ చేయడానికి మనకి బుక్ కవర్ తీసుకున్నానని చెప్పాను కదండీ! అది ఇట్లా మనకి బుక్ షాప్స్‌లో దొరుకుతుంది. ప్రీమియం బుక్ కవర్ అని ఇట్లా దొరుకుతుందండి. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. నేను వైట్ ఆరెంజ్ తీసుకున్నాను. ఇది మొత్తం 8 మీటర్స్ ఉంటుంది నేను తీసుకున్నది. 10 మీటర్స్ కూడా దొరుకుతుందండి. నాకు ఇది ఒక 6, 7 మీటర్స్ పట్టినట్టుంది. ఇప్పుడు ఇది తయారు చేయడానికి మనం ఫస్ట్ ఒక A4 షీట్ తీసుకొని దాని మీద మెజర్ చేసుకోవాలి. 7 ఇంటూ 3 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్స్ పొడుగు, అలాగే 3 సెంటీమీటర్స్ వెడల్పు వచ్చేలాగా నేను డ్రా చేసుకున్నాను. ఫస్ట్ ఈ పేపర్ కటింగ్‌ని కట్ చేసుకొని, దీన్ని ఫోల్డ్ చేసుకొని, మనకు కావాల్సిన షేప్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న షేప్‌ని పెళ్లి కార్డులు ఉంటాయి కదండీ! గట్టిగా ఉంటాయి కదా! అట్లా గట్టిగా ఉండేది కార్డ్‌బోర్డ్ అయినా పర్వాలేదు. వాటి మీద చక్కగా డ్రా చేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బుక్ కవర్ తీసుకొని దీని మీద ఇప్పుడు మనం షేప్ డ్రా చేసుకోవాలి. మనం తీసుకున్నది 7 ఇంటూ 3 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్స్ పొడుగు తీసుకున్నాం కాబట్టి మనం అదే మెజర్ చేసుకొని 7 సెంటీమీటర్స్ పొడుగు ఉండేలాగా నేను అంత వెడల్పు వచ్చేలాగా మన బుక్ కవర్‌ని ఫోల్డ్ చేసుకున్నాను. చేసుకొని ఇప్పుడు మనకి ఎన్ని లేయర్స్, మనం ఎక్కువ లేయర్స్ ఎంతైతే మనం కట్ చేయగలుగుతామో అన్ని లేయర్స్ వరకు పెట్టుకోవాలి. నేనైతే ఒక 10 ఫోల్డింగ్స్ వరకు అట్లా వేసుకున్నాను. ఫోల్డింగ్స్ వరకు అట్లా మడుచుకోవాలి. అట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కూడా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నింటిని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు దాని మీద మనం కట్ చేసుకున్న కటింగ్ ఉంది గదా! దాంతో పెన్ తీసుకొని డ్రా చేసుకుందాం. ఇట్లా స్ట్రెయిట్‌గా ఉండేలా నేను తీసుకున్నాను కాబట్టి అదే విధంగా పెట్టుకొని మొత్తం డ్రా చేసేసుకోవాలి. నేనిప్పుడు మనం కట్ చేసుకోగలిగితే గనక నేను 2 సెట్స్ ఒకే దాని మీద పెట్టేసేసి పిన్ చేసేస్తున్నాను కదలకుండా. ఎందుకంటే నేను సెపరేట్‌గా 2 సెట్స్ పెట్టుకున్నాను ఒకే దానికి. పెట్టుకొని అట్లా పిన్ చేసేసుకొని, ఎందుకంటే కిందది కూడా మనకి ఈక్వల్‌గా రావాలి కాబట్టి నేను పిన్ చేసుకుంటున్నాను. అలా పెట్టుకొని పిన్ చేసుకొని ఇప్పుడు అది సేమ్ షేప్ వచ్చేలాగా కత్తెరతో కట్ చేసుకోవాలి.
ఇలా వీటిని మనం ఓపెన్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్‌ని అట్లా చేతికి కొంచెం అద్దుకొని, కొంచెం తడిగా ఉంటే గనక చెయ్యి వెంటనే చక్కగా వస్తాయండి. నేనైతే తడి చేసుకోలేదు. మీకు చెప్తున్నాను. నేను తర్వాత చేసినయన్నీ అట్లాగే తీశాను. ఫాస్ట్‌గా వస్తాయి. కొంచెం తడి చేసుకున్నారనుకోండి చేతికి, మీరు తీసిన వెంటనే అసలు చక్కగా వచ్చేస్తాయన్నమాట ఊడి. అట్లా మనం ఎన్నైతే పేపర్స్ కావాలో అన్ని పేపర్స్‌ని కూడా మనం ఇదే షేప్‌లో కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాం కదా! కట్ చేసుకున్న తర్వాత నేను ఒక స్ట్రా తీసుకున్నాను. చూసారు కదా! నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! అట్లాంటి స్ట్రా తీసుకొని అక్కడ మనకి యూ షేప్‌లో ఉంది కదా! అలా ఉంటే గనక మనకి తోరణం కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే నేను అట్లా ఉన్న షేప్ వరకు కట్ చేసుకున్నాను. ఇది నేను మనకి బియ్యం తీసుకున్నప్పుడు వస్తది కదండీ! థ్రెడ్ అది చాలా గట్టిగా ఉంటుంది కదా! అందుకని నేను ఆ థ్రెడ్ తీసుకున్నాను. అది ఒక సైడు మనం సోదికి ఎక్కించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక సైడు. తర్వాత ఆపోజిట్ సైడు ఇప్పుడు ఇది మనం గుచ్చుకున్నాం కదా! దానికి ఆపోజిట్ సైడు పెద్ద సూది తీసుకొని మన స్ట్రాలోకి ఎక్కించుకొని దానిలో నుంచి ఇప్పుడు దారం దూర్చుకొని బయటికి లాగుదామండి. స్ట్రా కొంచెం పొడుగు ఎక్కువగా ఉంటుంది కదా! చిన్న సూదయితే రాదు. అందుకని పెద్ద సూది తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 అలా కలిపేసి ముడిపెట్టేసుకోవాలి. గట్టిగా ముడేసుకుంటే గనక మనం గుమ్మానికి తగిలించుకునే తోరణానికి అది హుక్‌లాగా పనిచేస్తుందండి. బావుంటుంది. చాలా ఈజీగా ఉంటుందనమాట తగిలించుకోవడానికి, తీసుకోవడానికి. అందుకే ఇది నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇది కట్టుకున్న తర్వాత థర్మాకోల్ ఈ షీట్ తీసుకున్నాం గదా! దానికి గుచ్చుకొని అదిగోండి వైట్ కూడా నేను కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు సూదిని అలా గుచ్చుకొని ఒకసారి ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి గుచ్చుకోవాలి. ఫ్లవర్ షేప్ లాగా గుచ్చుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని పెటల్స్‌ని కూడా మనం గుచ్చుకొని ఆ థ్రెడ్‌కి లాగుతూ ఉండాలి. ఇప్పుడు ఆరెంజ్ గుచ్చుకున్నాం కదా! ఇప్పుడు వైట్ స్టార్ట్ చేశాను. వైట్ ఒక 18 పీసెస్ వరకు నేను గుచ్చాను. ఫస్ట్ ఒక 9 గుచ్చుకొని లాక్కున్న తర్వాత మళ్ళా ఇంకో 9 వేసుకొని లాగి మధ్యలో మన ఆరెంజ్‌కి మధ్యలో వైట్ వచ్చేలాగా గుచ్చుకోవాలి. ఇప్పుడు తర్వాత మళ్ళా వైట్ కొంచెం గుచ్చాను. ఇప్పుడు మళ్ళా ఆరెంజ్ స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఆరెంజ్ మధ్యలో కొంచెం వైట్ వచ్చేలాగా ఇలా మొత్తం మన తోరణాన్ని రెడీ చేసేసుకోవాలి. మనకి డోర్‌కి ఎంతైతే సరిపోతుందో అంతవరకు సైజ్ చూసుకొని చివర కూడా ఎండింగ్ అండి స్ట్రా ఇంకోటి పెట్టేసేసి ఎండ్ చేసేస్తున్నాను. అదే విధంగా ఫోల్డ్ చేసేసి అక్కడ నాటేసుకుంటే గనక మన డోర్ తోరణం మీకు రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే డోర్‌కి సైడ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ పైన వరకే తీసుకున్నాను కదా! చూసారు కదండీ! చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఇది వాషబుల్ కూడా చక్కగా వాష్ చేసుకోవచ్చు డస్ట్ పట్టినప్పుడు. ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.